అయిందా జాగింగ్? బాగా చెమట పట్టిందా? అబ్బే అదే లేదండి, సరదాగా. చెమట పడితే ఒంటికి మంచిదని నువ్వు ఊరంతా పరిగెడుతున్నావు. ఎక్కడికి పరిగెట్టకుండానే నాకు చెమటలు పోస్తున్నాయి. ఎందుకో తెలుసా? నీ పరీక్షలు దగ్గరికి వచ్చాయని. నేను బాగానే చదువుతున్నాను. బాగా చదివేస్తున్నావు బాయ్. ఆ లక్ష్మిని చూసేనా కాస్త సిగ్గు తెచ్చుకోరా. దాని దగ్గర కూర్చుని 4 ముక్కలు వంట పట్టించుకో. ఈ 4 రోజులైనా కాస్త పుస్తకాల మీద బుర్ర పెట్టు. వెళ్ళ. ఖాళీ కప్పు. ఏమిటన్నయ్యా పొద్దునే ఘటోద్గజంలా గడగడా నీళ్లు తాగేస్తున్నావు? ఏమి లేదమ్మా, ఇప్పుడే నాన్నగారు వేడివేడిగా టిఫిన్ పెట్టారు. వద్దు నాన్నగారు అని ఎంత బతిమాలుకున్నా తినరా తినరా అని బలవంతం పెట్టారు. తిన్నాను, దాహం వేసింది. నీకు అసలు టిఫిన్ కాదన్నయ్యా, భోజనం భోజనం పెట్టాలి. ఓయ్ ఎంత ధైర్యమే నీకు! 2 సార్లు పరీక్షలు తన్నేసి నీకు క్లాస్మేట్ అయ్యారనే కదా ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? అయ్యో అది కాదన్నయ్యా, ఒక్కసారైనా పుస్తకం పడుతున్నావా? పరీక్షలేమో దగ్గర పడిపోతున్నాయి, నువ్వే మాత్రం భయపడవు. నాకెందుకమ్మా భయం? నువ్వు అక్కడ కూర్చుని గరగా చదివిస్తే నేను ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని గబాబా వంట పట్టించేసుకుంటాను. దట్స్ ఆల్. కాఫీ తీసుకోండి. సరస్వతి, 1 నిమిషం అలా కూర్చో. త్వరగా చెప్పండి, నాకు అవతల బోల్డని పనులున్నాయి. ఏం లేదు, నిన్న ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ గారిని కలిశాను. నీకు ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారట. ఆపరేషనా? అవును, ట్యూబ్ బ్లాక్ అయిందట. ఆపరేషన్ కష్టమేం కాదు. మనకెందుకండి ఇవన్నీను? ఏదో పిల్లలు లేని వాళ్ళు బాధపడాలి గాని. నేను కాపురానికి రాగానే 9 నెలలు మోసే శ్రమ లేకుండానే 9 ఏళ్ల కొడుకు దొరికాడు. చిన్నబాబు మన కొడుకు కాదంటారా? అవును. ఒరే చిన్న చిన్న అన్నయ్య పిలుస్తున్నారు. వస్తున్నానయ్య. ఈ ఇంట్లో నీ చదువు ఇంతే. జయము జయము మహారాజా, మహారాణి వారికి అభివాదము. అల్లరి ఏడ్చావు గాని ఇది చదివేశాను. దీన్ని అద్దెకొట్లో ఇచ్చేసి సిడ్నీ షెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్ అన్న కొత్త పుస్తకం వచ్చింది, అది పడరా. ఆజ్ఞ మహాప్రభు. వదనం గారు ఏమైనా సెలవిచ్చుకుంటారా? నాకేం వద్దుగా నాయన, రోడ్డు మీద పోయే ఫుట్బాల్ వాళ్ళని చూసి ఆగిపోకుండా ఫుడ్ తింటానికి ఇంటికి రా. క్లయింట్ గారు నన్ను దగా చేయొద్దు. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఏంటనయ్యా ఇవి? కాళ్ళ? మరి ఇవి? అవి కాళ్ళేరా. అంటే ఈ పెద్ద మనిషి 4 కాళ్ళ జంతువు అన్నమాట. నేను అసలే నా క్లయింట్ గారు హీట్ ఎక్కిపోయినారు. నువ్వు వెళ్ళి ఒక గ్లాసుడు చల్లని మంచిని పట్టరా. వెళ్ళు వెళ్ళు. అలాగే. అంటే నీ తమ్ముడి కళ్ళకి నేను జంతువులా కనిపిస్తున్నాను అనమాట. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? మీరు జంతువులా కనిపించినా సరే, పక్షిలా కనిపించినా సరే, మీ కేసు మాత్రం నేనే వాదిస్తాను. మధ్యలో నన్ను వదిలేసి ఇంకో ప్లేడర్ని పెట్టుకోవద్దు. పిల్లలు గలవాడిని దెబ్బతింటాను. ఈ కేసు నీ దగ్గర ఉంటే దెబ్బతిండనే కాదు, నేను ఏకంగా అడుక్కు తింటాను. అమ్మ 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 నా వైపున వాదిస్తూ మధ్యలో మర్చిపోయి ముద్దాయిని సపోర్ట్ చేసే ప్లేడర్ని నేను ఇంతవరకు ఏ చెట్టు కింద చూడలేదు. చేతులు వదులు. అమ్మా గోవిందా, ఈ కేసు సంతకెళ్ళింది. నిన్న కోర్టులో నా క్లయింట్ ఆస్తిని ముద్దాయి కాజేశాడు అనబోయి ముద్దాయి ఆస్తిని నా క్లయింట్ కాజేశాడు అన్నాను పొరపాటున. టంగ్ స్లిప్, అదే స్లిప్ ఆఫ్ టంగ్. అది పట్టుకుని మండిపోయి బుడబడబడమని పరిగెట్టాడు. ఏడనయ్యా నీ జంతువు? చెరువుకి వెళ్ళాడా? గోదావరికి వెళ్ళాడు. నువ్వు మసీదు వీధిలోకి వెళ్ళి పకీర్ సాహిబ్కి రేపే వాయిదా అని చెప్పిరా. అలాగనయ్యా. చిన్నబాబు, బాబు గడికి పెన్సిల్ తెచ్చిపెట్టు. రాత్రి నుంచి పెన్సిల్ మొర్రో అంటున్నాడు. అవును మొర్రా. ఒరే నువ్వు ఇప్పటి నుంచే కుయ్యో ముర్రో అంటే ఎట్లాగరా? నువ్వు పెద్దవ్వాలి, ప్లేడర్ అవ్వాలి. ప్లేడర్ అన్నవాడు ఇతరులు ఏడిపించాలి కానీ వాడు ఏడవకూడదురా. సలహాలు మనం చెప్పిన పని చెయ్యి. అలాగే. అమ్మా చాక్లెట్. చిన్నబాబు అలాగే పాపకు 5 స్టార్ చాక్లెట్ తీసురా. ఇందులో ఓకే. చిన్నబాబు. అన్నయ్య వస్తున్నా. ఏంటన్నయ్య అర్జెంట్ కాలా ఆర్డినరీయా? నీకు పీపీ కాల్. ఏమిటో చెప్పు. ఏం లేదా చిన్న పని చేసి పెట్టాలి. చిన్న పనేం కర్మ, పెద్ద పనే చేస్తాను. చెప్పు. ఈ రసీదు తీసుకుని ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకురా. వాయిస్ అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, నీకు జాకెట్లు లంగాలు ఇస్త్రీ చేయడమే తప్ప నీ ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేయడం ఇంకా నేర్చుకున్నట్లేదు? వదినా. 1 మినిట్. మీ వదినకి కూడా ఇది పని ఉందట. రాధి రాధి. ఏమిటండి పొద్దున్నే నిద్రపోనివ్వకుండా? అది కాదు, మన చిన్నబాబు వచ్చాడు, వాడితో ఏదో పని ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. ఏమండి అది కాస్త అందుకుంటారా? ఏమిటి? అదేనండి, నిన్న మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో తేపోతే మీరు బ్రీఫ్ కేస్ లో పెట్టుకురాలా? అది. ఓ చెప్పా.
ఇదిగో చిన్న బాబు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ వదినా, చెప్పు. ఏమీ లేదు, నా చెప్పు తెగిపోయింది, కాస్త కుట్టించుకొస్తావా? ఏమిటయ్యా, నామోషిగా ఉందా? అబ్బాబే అదేం లేదు వదినా, మన దగ్గర మందంటే చిల్లర ఏం లేదు, అందుకని. పెద్ద సంపాదన పరుడు అని నీ దగ్గర చిల్లర ఎక్కటి ఉంటుంది. ఈ ₹1 తీసుకెళ్లి మిగతా చిల్లర జాగ్రత్తగా పట్రా. మిగతా చిల్లర అలాగే. చిన్నబాబు, ఇక్కడున్నట్టు రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మరే త్వరగా. మీరేమిటండి ఇంకా జాకెట్? రుత్తున్నా. వచ్చేసింది సూపర్ బజార్. ఇదిగోనా, ఇఫ్ టుమారో కమ్స్. వెరీ గుడ్. దీని ₹1. ఇఫ్ టుమారో కమ్స్ మనం ₹1 కట్టాలి. మరి నేను కోర్టుకు వెళ్ళొస్తాను. యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1942. అన్నయ్య, నేను మసీదు వీధికి వెళ్ళాను, అక్కడ ఫకీర్ సాహిబ్ను కలిశాను. ఏమన్నాడా? వేరే కొత్త లాయర్ని కుదుర్చు. కేసు పోయింది. శివ శివ. అన్నయ్య, అలా ఫిట్స్ వచ్చి పడిపోకు. నేను ఆ ఫకీర్ సాహిబుతో నువ్వు కుదుర్చుకున్న కొత్త లాయరు శనీశ్వరుడి తమ్ముడని, వాడు వాదించిన కేసులు 100% ఫెయిల్ అయ్యాయని, అందులో కొంతమంది ఉరేసుకు చచ్చారని అక్కడున్న కొండ బద్దలు కొట్టి మరీ వాదించాను. సాయంత్రం వాడిని దగ్గరకు వస్తాడు, పట్టే వాడిని కొట్టే ఛాన్స్. చాలా థ్యాంక్స్ రా చిన్న. నీ మీద ఏదైనా మర్డర్ కేసు వస్తే నేను ఫ్రీగా వాదిస్తాను. నువ్వు వాదిస్తావా? నేను మర్డర్ చేయకపోయినా నాకు ఉరిశిక్ష పడేలా చేస్తావు. నాకు వద్దు, వద్దు, వదిలేసేయ్. ఇదిగో పాపా, ఇదిగో నీ చాక్లెట్, ఇదిగో నీ పెన్సిల్. అన్నయ్య, ఇదిగో నీ బట్టలు. వెరీ గుడ్. ఇదిగో నీ చెప్పు. చూసావా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టాడో? హేమమాలకి ఎప్పుడు చెప్పులు తెగిపోయినా వీడి బొంబాయి దాకా వెళ్ళి చెప్పులు కుట్టొస్తుంటాయట. ఇదిగో చిల్లరా. ఏమిటి, దానికి 45 పైసలా? నేను అదే మాట అడిగాను వదినా. పెట్రోల్ ధర బడ్జెట్ లో పెరిగిపోయిందట. సార్, మిమ్మల్ని అనుకుంటా. సూపర్ సూపర్ బాసు. ఏం పట్టా బాస్. సారీ సార్, ఇవాళ చాలు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదే అదే లేదు సార్. గోకియా? వాడేవాడు? నువ్వే. గోకి అంటే గోల్ కీపర్, ఆ మాత్రం తెలీదు? మొత్తం గోకి ఏమిటి? గోకి దురద పుడితే గోకినట్లుగా. సరే, క్లాస్ ఎక్కువ గ్రౌండ్ మీద పడ్డావేంటి? ఎల్లుండి మా లీగ్ మ్యాచ్ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓహో, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి, ఫుట్బాలా? అదేం కాదు, నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కీళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చా బానే ఉంది, నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే, కాలు ప్లీజ్. విప్పచ్చుగా. ఏం చేస్తాం, కర్మ వసుదేవుడు అంత వాడికే తప్పలేదు. ఏమైంది? ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు. ఎవరైనా? మా నాన్నగారు. బావగారు? హలో బావగారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ వేల్ట్ వదిలేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ? చిలిపి. ఇదిగో ఇక్కడే, ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు, మార్కెట్ కా? అవును, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు గనక. ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచిటిచ్చి మీరు ఇంటికి వెళ్ళండి, కూరలు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను నాన్నగారు. ఇంటికి వస్తావు, సరే. ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాలు వచ్చేస్తాను. సరే. నాన్నగారు, డబ్బులు. ఏరా నరసింహం? ఓ, నువ్వా వెంకయ్య? చాలా కాలానికి. ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరావు? బజార్కి రా. నేను బజారుకనే బయలుదేరాను. దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి. నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు. నీకు మాత్రం ఏం తక్కువరా, ముత్యాల లాంటి 2 కొడుకులు. వాళ్ళు రామలక్ష్మణులు కారు, దుర్యోధన దుశ్శాసనులు. ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు. సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా? నీకు అందుతోంది, అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను. వస్తాను.
నువ్వు ఒక్కరివి ఇంత బరువు మొయలేవు. వెళ్ళండి మావయ్య గారు, నేను లోపలికి ఉండమ్మా, వచ్చేస్తాను. పర్వాలేదు. సరస్వతి, నువ్వు పొద్దుస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. మరి నీ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త చూసుకోవాలి. ఇంటి పని వంట పని చేసుకోవటం కోడలకు అబ్బరమా మావయ్య గారు? ఇంట్లో ఇంకా 2 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టరే. పాపం సుమతికి ఆ 2 పిల్లలతోనే సరిపోతుంది. రాధ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక ఇంటి పని ఏం చేస్తుంది? లక్ష్మీది, లక్ష్మి ఏమిటి నాన్నగారు? కాస్త వదిలికి సాయం చేయకూడదటమ్మా. ఒక్కరితి ఎంతకని సర్దుకుంటుంది? అది కాదు, లక్ష్మి వాకిలిడిచి ముగ్గులు పెట్టి ఇప్పటిదాకా ఏవేవో పనులు చేస్తూనే ఉంది మావయ్య గారు. వంట పనికి రాబోతే నేనే వద్దని కేకలేసి పంపించేశాను. చిన్నపిల్ల. చిన్న పిల్ల ఏమిటమ్మా, రేపో మాపో పెళ్లి కావాల్సిన పిల్ల. ఆ నీళ్ళు లోపల పెట్టు. జాగ్రత్తమ్మా. అవును, చిన్నబాబేడి? ఇంకా రాలేదు మావయ్య గారు. అన్నట్టు మీరు కూరగాయలు తేలేదా? తెచ్చేవాడినేనమ్మా. దారిలో నీ ముద్దుల మరిది ప్రత్యక్షమై నేను తెస్తానంటూ చేతిలో సంచి తీసుకెళ్ళాడు. చిన్నబాబుకి మీరంటే ఎంతో గౌరవం మావయ్య గారు. మీరు కష్టపడుతుంటే చూడలేడు. కష్టపడ్డం చూడలేడు, కానీ వాడు ఆటలు మాత్రం వాడు మాండు. ఊళ్ళో వాళ్ళందరూ నీకు రామలక్ష్మణులు లాంటి పుత్రులు ఉన్నారంటారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు వరకు సరే, కానీ పురాణాన్ని మార్చేస్తూ ఆఖరివాడు ఆంజనేయుడై పుట్టాడు. మామా చూస్తావయ్యా, కాస్త చేయండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అసలే యాక్సిడెంట్ కేసు, పైగా పోలీసులు సాక్ష్యాలు, మనకెందుకు వచ్చిన కూడా ఇదంతా? పదండి పోదా. అదో వదినా, సారీ వదినా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానటయ్యా? ఇంతసేపు ఎక్కడున్నావు? అదే వదినా, కాయగూరలు తెద్దామని వెళ్ళాను. అదేదో తెలుగంగ విషయమై ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కొట్టేసుకుంటున్నారట. ఆ సందర్భంగా మార్కెట్ అంతా బంద్ అయింది. ఎక్కడ ఏం దొరకలేదు. ఒకే చోట తోటకూర అమ్ముతున్నారు. అందరూ అక్కడికి ఎగబడ్డారు. నేను కూడా తోటకూర కోసమని లోపలికంట దూరి కష్టపడి తోటకూర పట్టుకుని జేబులో చేపెట్టాను. ఎవరో నా జేబులో డబ్బులు కొట్టేశారు. నాన్నగారు తిడతారని భయపడే ఆలస్యంగా వచ్చాను. డబ్బులు పోయాయా? నా ముఖంలోకి చూసి చెప్పు. మాకంతా తెలుసులేవయ్యా. రోడ్డు మీద ఒక ముసలావిని మోటార్ సైకిల్ గుద్దేసిందా? నువ్వు ఆవిని హాస్పిటల్ తీసుకెళ్ళావా? ఆ డబ్బందుకు ఖర్చు పెట్టావా? ఇంత పుణ్యమైన పని చేసి ఎందుకయ్యా భయపడతావు? మేమంతా సంతోషించాం. థ్యాంక్ యూ వదినా. కానీ మావయ్య గారు మాత్రం బాబు, ఏంటి వదినా, నాన్నగారు చిందులు తొక్కారా? చాలా సంతోషించారు. నాన్నగారు సంతోషించారా? ముందు భోంచేయి.